ఈ రెక్టల్ క్యాన్సర్ వస్తే దాన్ని గుర్తించే పద్ధతులు అదే రకంగా చికిత్సా విధానాలు ఏ రకంగా ఉంటాయి? రెక్టమ్ క్యాన్సర్‌లో పేషెంట్‌కి దొడ్డి సరిగ్గా రాకపోవడము, లేదా మోషన్స్‌లో బ్లడ్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యూజువల్‌గా కన్సల్ట్ చేస్తారు. అది కొలనోస్కోపీ గాని, సిగ్మాయిడోస్కోపీ చేసి మనం డయాగ్నోస్ చేయొచ్చు. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది వస్తే సర్జరీ అవసరం లేదు. ఓన్లీ కీమోథెరపీ, రేడియేషన్‌తో క్యూర్ చేయవచ్చు. ఒకవేళ అడినోకార్సినోమా అని వస్తే యూజువల్‌గా స్టేజ్ 1లో ఉంటే సర్జరీ చేస్తాము. స్టేజ్ 2 ఆర్ 3 పైన ఉంటే ఫస్ట్ రేడియోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గాక అప్పుడు సర్జరీ చేస్తాము. రెక్టమ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ లో రెక్టమ్ క్యాన్సర్‌లో రోబోటిక్ సర్జరీ చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. ఎందుకంటే పెల్విస్ డీప్‌గా ఉంటుంది. మనిషి లోపటికి వెళ్ళి 360 డిగ్రీస్ తిరిగి మనం సర్జరీ చేయగలుగుతాం. అండ్ లింఫ్ నోడ్స్ అవి కొంచెం నర్వ్స్ ప్రిజర్వింగ్ ఇవి బెటర్‌గా అగుపడతాయి. సో ఇలా లో రెక్టమ్ క్యాన్సర్‌కి ఎర్లీ కేసెస్‌కి రోబోటిక్ సర్జరీ డెఫినెట్‌గా వర్తిస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.